నాలాగా ఈ దేశం కోసం ఆలోచించేవాళ్ళు ఎంతమంది ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ, నేనైతే ఎక్కడైనా అన్యాయం జరిగితే, లేకపోతే ఎక్కడైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుంటే, లేకపోతే మన హక్కులకు, మన బాధ్యతలకు ఎవరైనా ఆటంకం కలిగిస్తుంటే, ఖచ్చితంగా నేను మాట్లాడడానికి ఇష్టపడతాను. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనేసి ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. ఈ అన్యాయం జరిగే చోట మనం ప్రశ్నించకపోతే, అన్యాయం, అరాచకం అనేది రాజ్యమేలుతుంది. ప్రతి ఒక్కరి పైన ప్రతి ఒక్కరి బాధ్యత మన దేశాన్ని కాపాడడం, ఒక రాష్ట్రాన్ని కాపాడడం, మన ఊరిని కాపాడుకోవడం. ఎక్కడ అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నించండి. మనం ప్రశ్నించలేదు అంటే మనం బానిసలతో సమానం. మన హక్కుల పైన, మన విధుల పైన వేరే వాళ్ళ పెత్తనం మనం సహించకూడదు. ఒకప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. ప్రతి ఒక్కరికి రాజకీయంలో ఏం నడుస్తుంది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో రాజకీయాల గురించి చిన్న పిల్లలు అడిగినా కానీ, చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరికి రాజకీయం గురించి ఈజీగా తెలుసు. నేను ఎవరైనా రాజకీయం గురించి మాట్లాడినప్పుడు కానివ్వండి, లేకపోతే కానీ కొన్ని సమస్యల గురించి మాట్లాడినప్పుడు కానీ, ఒక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుంటే, మనలో చాలామందికి ఇప్పుడు కూడా గవర్నమెంట్ అనేది ఒకటి ఉందని, దాంట్లో అందులో డబ్బులు ఉంటాయని, ఆ గవర్నమెంట్ బేస్ చేసుకునేసే ప్రతి ఒక్కరికి ఈ నిధులు అనేటివి వస్తాయని, లేకపోతే గన ఈ గవర్నమెంట్‌ను సక్రమంగా నిర్వర్తించడానికి ఎన్నికలు జరుగుతాయని, దానికి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని, ఇలా చాలామందికి దీని మీద అవగాహన లేదు. అందువల్ల మన దేశంలో, రాష్ట్రంలో రాజకీయాలు ఈజీగా చేస్తున్నారు. నేను ఒకసారి మా అమ్మని అడిగినప్పుడు, లేకపోతే గాని ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంట్రా అంటే, పింఛను ఇప్పుడు సపోజు ఏ ముఖ్యమంత్రి ఉంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటి డబ్బులు ఇస్తున్నారు అనేసి, లేకపోతే గన మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తున్నారు అనేసి చాలామంది వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారనమాట. అంటే వాళ్ళకేంటంటే ఈ రాజకీయాల మీద అవగాహన లేదు. చాలామంది విషయాలను స్ప్రెడ్ చేస్తాం కానీ, మన ఇంట్లో వాళ్ళకి ఇలాంటి విషయాల మీద మనం ఎప్పుడు కానీ ఒక అవగాహన కల్పించం. దీని గురించి మనం వాళ్ళని ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా మనం ఎప్పుడు చేయం. ఇలాంటివి చేయకపోవడం చాలా బాధాకరం. ఈ గవర్నమెంట్ మీద ప్రతి ఒక్కరికి హక్కు ఉంటది. మన మీదనే గవర్నమెంట్ అనేది రన్ చేస్తుంటది. ప్రతి ఒక్కరు ఎక్కడైనా సరే అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించండి. మీ హక్కుల కోసం మీరు ప్రశ్నించండి. నేనొకసారి ఒక వ్యక్తిని మాకు రోడ్లు లేవు, లేకపోతే గన మాకు ఉద్యోగాలు లేవు అని చెప్పినప్పుడు అతను చెప్పిన సమాధానం ఏంట్రా అంటే, "మీరు ఇన్ని రోజులు ఎందుకు అడగలేదు? మీరు ఇన్ని రోజులు ఎందుకు ప్రశ్నించలేదు?" అనేసి చెప్పడం జరిగిందనమాట. సో, ఇక్కడేంటంటే అడక్కపోవడం మన తప్పు. ఒకవేళ మీరు అడిగి వాళ్ళు చేయలేదంటే అది వాళ్ళ తప్పు. దయచేసి మీకు ఏది కావాలంటే ఈ ప్రజాస్వామ్యంలో మీకేది కావాలంటే మీరు అడగండి. అడగలేదు అంటే ఖచ్చితంగా మనలో మన పైన మనమే మన్ను జల్లుకున్నట్టు, లేకపోతే బురద జల్లుకున్నట్లు అవుతుంది. కొన్ని దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కడో ప్రయాణిస్తుంటే, మనం మాత్రం ఇంకా ఇక్కడే వ్యక్తి పూజ చేసుకుంటూ, ఆ వ్యక్తిని పొగడ్తలతో ముంచేస్తూ, దేవుళ్ళుగా కొలుచుకుంటూ, రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా చేసుకుంటున్నాం. ఏ వ్యక్తి అయినా సరే, సినిమా హీరో కావండి, పొలిటీషియన్ కానివ్వండి, వాళ్ళు కూడా మనలాగే ఇడ్లీ సాంబారే తింటారు. మనలాగే మధ్యాహ్నం పప్పు, అన్నం, రసం, పెరుగే తింటారు. నైట్ అయితే చపాతీలు, చట్నీలు, కర్రీస్ ఏసుకొని తింటారు. వాళ్ళు దేవుళ్ళైతే కాదు. ఒక మంచి వ్యక్తి చేస్తే మహానుభావుడు అవుతాడు గానీ, అందరూ మనుషులమే. సమాజాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరు వీటి గురించి అవగాహన కల్పించుకుంటూ, రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ ఏం జరుగుతుంది? మన సమాజాన్ని మనం కాపాడుకుంటున్నామా లేదా అనేసి ఆలోచించాలనేదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం.